ఎస్టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మరి సెప్టెంబర్ 18వ తారీఖు బుధవారం. ఈరోజు పౌర్ణమి తిథి ఉదయం 8:04 వరకు, తదనంతరం పాడ్యమి తిథి ఉంటుంది. ఈ పాడ్యమి తెల్లవారుగట్ట 4:21 అంటే తెల్లవారితే 19వ తారీఖు వరకు ఉంటుంది. అంటే ఈరోజు తిథిద్వయంగా చెప్పవలసి ఉంటుంది. అలాగే ఇదే రోజు మరి పాక్షిక చంద్రగ్రహణం అని కూడా చెప్పడం అనేది ఉంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పూర్వభాద్ర నక్షత్రం అనేది ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. తర్వాత మరి ఉత్తరాభాద్ర నక్షత్రం, మరి ఇదే రోజు నుంచి పితృపక్షాలు కూడా ప్రారంభం, అంటే మహాలయ పక్షాలు అంటాం. ఆ మహాలయ పక్షాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవటం అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు మరి ముందుగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు వారి యొక్క పనుల్లో కొంత ప్రతిబంధకాలు, అధికంగా ధన వ్యయాలు సూచితం. ఇక ఇతరులతో, ముఖ్యంగా అమ్మ వైపు ఉండే బంధువులతో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక దూర ప్రయాణాల కోసం ఎవరైనా సరే వేచి ఉంటే కనుక వారి యొక్క ప్రయత్నాల్లో సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఇదే రాశిలో ఉండి దూరంలో ఉండి ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉంటే కనుక ఈరోజు అలాంటివి ఏవైనా సాధ్యం అవ్వడానికి కూడా, లేదా అక్కడ వీరికి ఏదైనా సరే కొంతవరకు అభివృద్ధి నాయకంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు అయితే కనుక సాధ్యమైనంత వరకు వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కొద్దిగా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉండటం అనేది అయితే ఉంటుంది. వీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నా, ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నా, బద్ధకంతో పనులు ఆపేసి తర్వాత చేపట్టిన వీరికి పెద్దగా నష్టం చేకూర్చకుండా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలాగానే పరిస్థితులు వాటంతట అవి రూపుదిద్దుకోవటం వీరికి కొంత ఆనందాన్ని ఇచ్చేలాగా ఉండటం అనేది కనిపిస్తుంది. ఆడబంధువుల యొక్క సహాయ సహకారాలు వీరికి మెండుగా లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఇదే రాశిలో పుట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఎక్కువ అనుకూలత ప్రాప్తించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఇదే రాశిలో ఎవరైనా బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈరోజు అయితే కనుక దానికి తగ్గట్టుగా అనుకూలమైన దినంగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారు అయితే కనుక ఈరోజు వారి యొక్క వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా స్వల్పమైన మార్పులు స్వీకరించవలసి పరిస్థితులు వస్తాయి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగం కోసం అన్వేషణలో ఉంటే కనుక వీరికి ఆ ప్రయత్నాలు కొంత వాయిదా పడటం, అంటే మీకు ఉద్యోగం వచ్చేసింది అని చెప్పినప్పటికీ కూడా దాన్ని అధికారికంగా వెంటనే అమల్లోకి తీసుకురాలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక సంతానపరంగా ఎంతో కొంత మంచి జరగటం అనేది అయితే కనిపిస్తుంది. నాన్నగారు లేదా నాన్న వైపు ఉండే బంధువుల పరంగా కూడా ఏమైనా శుభవార్తలు వినొచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కో క్షణం ఉన్న ఆనందం మరొక క్షణంలో ఏదో రకమైన సందేహంగా మారిపోవటం అనేది, మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా తలంపుగా ఏదైనా సరే కొంతవరకు గజిబిజి వాతావరణం సృష్టించబడటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో మన తలకు మించిన బాధ్యతలు మోయవలసిన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంట్లో ఒక కొలిక్కి రాని సమస్యలు కూడా అలానే ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఎలాంటి బాధ నుంచైనా తాత్కాలిక ఉపశమనం అయితే లభిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు వారి యొక్క తీసుకునే నిర్ణయాలు కొంతవరకు ఫలదాయకమనేది చెప్పదగిన ఇక బయట నుంచి రావాల్సిన గౌరవ మర్యాదలు ఏవి కూడా సకాలంలో రాలేకపోవటం, అంటే మన యొక్క కష్టాన్ని సరైన సమయంలో గుర్తించలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక్కోసారి ఆకస్మిక ఆసుపత్రి సందర్శన అనేది కూడా ఒక్కోసారి ముడిపడి ఉండొచ్చు. ఇక సంతానం పరంగా కూడా ముఖ్యంగా మొదటి సంతానం విషయంలో ఈరోజు కొంతవరకు ఏదో ఒక రకమైన ప్రతిస్తంభన అనేది కనబడవచ్చు.
భార్యాభర్తల మధ్య స్వల్పంగా విరోధాలు చోటు చేసుకుంటే ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇటు వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళకైతే కనుక అనుకూల గడియలు రావటం అనేది, తర్వాత ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు కొంతవరకు మెరుగుపడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉంటారో వారు మాత్రం ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది అయితే ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ ధనాధిపతి నీచల్లో సంచరించడం వల్ల ఎంత డబ్బు వచ్చినా కూడా నిలుపుకోలేని పరిస్థితులు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత ప్రయోజనం లభించడం అనేది అయితే ఉంటుంది. గత 2 రోజులుగా పడిన అలసట, ఇతరత్ర ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి ఈరోజు ఎంతో కొంత ముందుకు రాగలుగుతారు. కొత్తగా ఏదైనా సరే తీసుకోవాలనుకుంటే సాధ్యమవటం అనేది అయితే ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ కోర్టు వ్యవహారాల్లో ఒక రకమైన పరిష్కారం ఈరోజు లభించడానికి ఆస్కారం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఎవరైనా సరే ఇప్పటికే ఏదైనా సరే కొన్ని వ్యసనాలతో కానీ రోగాలతో కానీ ఇబ్బంది పడుతుంటే కనుక తాత్కాలికంగా ఈరోజు కొంత ఉపశమనం లభించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనుల్లో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు కానీ, తర్వాత అనాలోచిత నిర్ణయాలు కానీ ఈరోజు ఎక్కువ ఉండేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సంతాన విషయంలో కూడా ఏదో రకమైన దిగులు, వ్యాకులత వెంటాడటం అనేది కూడా కనిపిస్తుంది. అమ్మగారు ఎంత మంచి చేసినా గుర్తించకపోవటం, అలాగే అమ్మగారు వల్ల ఏవో రకమైన అసౌకర్యాలు లోటు చేసుకోవడం అనేది అయితే ఉంటుంది. ఇక ఇదే రాశిలో పుట్టిన వృద్ధులు అయితే కనుక ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండవలసిన రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. ధనుసు రాశి వారికి కూడా ఈరోజు కొంత ఇంట్లో ఏవో రకమైన అసంతృప్తికరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు ఎంత సహనంగా ఉందామనుకున్నా కూడా ఉన్నట్టుండి ఎవరో ఒకళ్ళు నోరు జారటం, క్షణికావేశానికి లోను కావటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదో ఒక మంచి అవకాశం వస్తుంది, ఆ రకంగా మనం ముందుకెళ్దాము అనుకున్నప్పటికీ అది అంతో కొంత వాయిదా పడుతూ ఉండటం అనేది కూడా వీరిని కొంతవరకు బాధ పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఈరోజు గృహ సంబంధించిన విషయాల్లో ఏదో రకమైన అసౌకర్యత వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతాం అనేది ఉంటుంది. ఇక ఆర్థిక వ్యవహారాల్లో చెప్పుకోదగిన తలనొప్పులు అయితే రావు. కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే కనుక ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇక వివాహానికి వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ శుభగడియలుగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంది. ఇక దగ్గర బంధువులు లేదా దగ్గర ప్రయాణాలు చేసేవాళ్ళు వీరికి ఇద్దరికీ కూడా ఎంతో కొంత అనుకూలమైన వాతావరణం అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆడవాళ్ళ విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా డి అనే అక్షరం పేరుతో వాళ్ళతో కానీ, లేదా ఎల్ అనే అక్షరం పేరు వాళ్ళతో కానీ ఈరోజు ఎంతో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వారి యొక్క పనుల్లో అధికంగా ధన వ్యయాన్ని చవిచూడటం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు అచితూచి అడుగు వేయటం అనేది, లేదా తలంపుగా ఏదైనా సరే నష్టాలు సంభవించే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాట విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మనసు ఎంత మెత్తనున్నా కూడా మాట కరుకుగా ఉండటం వల్ల అవతల వాళ్ళు మీరు మళ్ళీ ఏదో రకంగా ఆక్షేపణ చేసే పరిస్థితులు కూడా అధికంగా కనిపిస్తాయి. ఇక వ్యాపారస్తులకి అయితే కనుక ఆ వ్యాపారం మందకొడిగా సాగడం అనేది యథాతథం. ఇక స్వల్పంగా ఏదైనా సరే స్వయంకృతం అంటే స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం స్వల్పంగా మేలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకైతే కనుక ఆ ప్రయాణాలు ఎంతో కొంత వాయిదా పడతాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. తలంపుగా ఎక్కువ ఖర్చు అయ్యే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఏదైతే ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారో
ఆ నిర్ణయం అమలు చేయటంలో కూడా మీరు అనుకున్నంత వేగమైన పురోభివృద్ధి లేకపోవటం అనేది మీకు కొంతవరకు అసౌకర్యాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇక దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏదో రకంగా అనుకోని మేలు జరగడం అనేది, ఇక్కడ నుంచి ఎవరైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ రకమైన ప్రయత్నాలు ఎంతో కొంత వాయిదా పడడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక రేవతి నక్షత్రం వారికి సంబంధాలు దగ్గరదాకా వచ్చి కుదరని పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.